హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ విత్ డిపి. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఇంట్రడక్షన్ టు బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే ఏమి, బ్యాక్ ఎండ్లో ఏమేమి ఉంటుంది అనేది మనము ఈ వీడియోలో ఇది నేర్చుకోబోతున్నాం. దాన్ని సింపుల్గా చెప్పాలంటే అదర్ దెన్ ఫ్రంట్ ఎండ్ ఈస్ బ్యాక్ ఎండ్. ఏదైతే మనం ఫ్రంట్ ఎండ్లో చూస్తున్నామో అవి తప్పిస్తే మిగతా అన్ని బ్యాక్ ఎండే. ఫ్రంట్ ఎండ్లో ఏమేమి చూస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్సైట్ తీసుకున్నారనుకోండి, మనము ప్లేసింగ్ ఆఫ్ ఆర్డర్ అంతవరకు మనకి ఫ్రంట్ ఎండ్ కింద వస్తుంది. ఆ తర్వాత మనకు వెనకాల ఏమేమైతే జరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ప్లేస్ అయిన కన్ఫర్మేషన్ ఆఫ్ ఆర్డర్ అండ్ డెలివరీ టైం మెన్షన్ చేసేది, ఇన్వెంటరీ మెయింటెనెన్స్, ఇన్వెంటరీలో ఒక క్వాంటిటీ తగ్గడం కానీ వాళ్ళకి, అండ్ ఆ ఇన్ఫర్మేషన్ని టు ద సెల్లర్కి పంపించడం కానీ, బిల్ జనరేషన్, ఇవన్నీ మనకి బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. దీంట్లో మేజర్గా ఉండేది వచ్చి డేటాకు వచ్చి డేటా స్టోర్ చేయాలంటే దానికి సైజ్ అనేది ఉంటుంది. డేటా ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ ఉందనుకోండి, దాంట్లో ఒక ప్రోడక్ట్ని ఫిల్ చేయడమే. ప్రోడక్ట్ని ఫిల్ చేస్తామంటే ఆ బాక్స్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది కదా, అలా ఆ బాక్స్కి ఎలా సైజు ఉంటుందో అలా డేటా స్టోర్ చేసే కూడా కొన్ని సైజెస్ అనేది నీడ్ ఉంటుంది. బ్యాక్ ఎండ్లో మనకి సర్వర్, డేటాబేస్, ఏపీఐ అంటే ఏమనేసి నెక్స్ట్ చెప్తాను మీకు. నెక్స్ట్ దాంట్లో నుంచి మనకి క్లౌడ్ అనేది ఒక వింగ్ ఉంది. క్లౌడ్లో మనకి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ స్కేలింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక టాపిక్ ఉంది, అది కూడా నేను చెప్తాను మీకు. నెక్స్ట్ డేటా ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. డేటా అనేది ఏమంటే ఒక ఇన్ఫర్మేషన్. డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్. ఈ డేటాస్ అన్నీ స్టోర్ చేసి పెట్టుకునేదాన్ని డేటాబేస్ అంటారు. డేటా ఈజ్ నథింగ్ బట్ టెక్స్ట్ కానీ, ఇమేజ్ కానీ, ఆడియో, వీడియో ఎక్సెట్రా. స్పేస్. డేటా ఆల్సో హ్యాస్ సైజ్ అండ్ ఆక్యుపైస్ స్పేస్ ఆన్ ద స్టోరేజ్ డివైసెస్. ఈ డేటా అనేది మనం ఎగ్జాంపుల్గా ఒక బాక్స్ చెప్పాం కదా, ఆ బాక్సే ఇక్కడ స్టోరేజ్ డివైస్. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ డ్రైవ్ కానీ, మెమరీ కార్డ్స్, ఇట్లాంటి స్టోరేజ్ డివైసెస్. అలా ఇక్కడ వచ్చి మనకి వెబ్సైట్ పరంగా ఆలోచించినామంటే సర్వర్ దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఈ డేటాస్ అన్నిటినీ స్టోర్ చేసి పెట్టుకుంటుంది. దట్ నీడ్స్ స్పేస్. ఆ స్పేస్ ఉంటేనే ఆ డేటాని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆడియో అనేది ఒక టెక్స్ట్. ఈ టెక్స్ట్ని సేవ్ చేసి పెట్టాలంటే దాంట్లో మనకి స్పేస్ కావాలి. ఆ స్పేస్ని అది ఆక్యుపై చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ పేజ్ తీసుకున్నారనుకో, ఒక ప్రోడక్ట్ పేజ్ ఓపెన్ చేశారంటే దట్ నీడ్స్ 1.5 MB ఆఫ్ స్టోరేజ్. అంత ఉంటేనే ఆ పేజ్ని సర్వర్ దాంట్లో సేవ్ చేసి పెట్టుకుంటుంది. స్పేస్ ఆక్యుపైడ్ బై డేటా ఈజ్ మెజర్డ్ ఇన్ ద యూనిట్స్ ఆఫ్ బిట్స్ అండ్ బైట్స్లో మనము ఈ స్టోరేజ్ని క్యాల్కులేట్ చేస్తాం. ఒక బాక్స్కి మనం స్టోరేజ్ క్యాల్కులేట్ చేస్తామంటే త్రూ లెంత్, బ్రెడ్త్, వాల్యూమ్తో మనము చెక్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చి బిట్స్, బైట్స్తో చెక్ చేస్తాం. 1 bit ఈక్వల్స్ టు 8 bits, 1 KB ఈక్వల్స్ టు 1 kilobytes ఈక్వల్స్ టు 1024 bytes, 1 megabytes ఈక్వల్స్ టు 1024 kilobytes, gigabytes టు megabytes, టెరాబైట్స్ వచ్చి గిగాబైట్స్. ఓకేనా. అమెజాన్ దగ్గర ఇప్పుడు నియర్లీ 10+ trillion bytes అనే డేటా అనేది స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, ఇంత డేటాని వాళ్ళు ఎక్కడ స్టోర్ చేస్తారు అనేది ఇప్పుడు మనకుండే డౌట్. ఇంకొకటి ఏమంటే స్టడీయింగ్ ఆఫ్ డేటా ఈజ్ బ్యాక్ ఎండ్. అంటే ఆ డేటా గురించి మనం స్టడీ చేస్తాం చూసారా, దాన్నే బ్యాక్ ఎండ్ అంటారు. ఈ డేటాస్ అన్నీ ఎక్కడ స్టోర్ చేసి పెట్టింటారంటే వాళ్ళ యొక్క సర్వర్లో స్టోర్ చేసి పెట్టింటారు. నెక్స్ట్ డేటాబేస్. ఇట్ మీన్స్ ఇట్ ఈజీ టు డీల్ విత్ ఇన్ఫర్మేషన్స్ లైక్ స్టోర్, ఆర్గనైజేషన్, యాక్సెస్, అప్డేట్. డేటాని స్టోర్ చేసి పెట్టుకుంటుంది, ఆర్గనైజ్ కూడా పెడుతుంది. ఆర్గనైజ్ చేసి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ క్లాతింగ్ ప్రోడక్ట్స్ అంటే క్లాతింగ్ ప్రోడక్ట్స్ని ఆర్గనైజ్ ఒక ప్లేస్లో పెట్టడం కానీ, అండ్ వేరే ఏదైనా ప్రోడక్ట్స్ ఉన్నిందనుకోండి, బుక్స్ని ఒక ప్లేస్లో ఆర్గనైజ్ చేసి పెట్టడం, అట్లా సపరేట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో ఏమన్నా చేంజెస్ వెళ్ళి అక్కడ అప్డేట్ అవ్వబడుతుంది. దాన్నే డేటాబేస్ అంటారు.
నెక్స్ట్ చూసామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తాం, అంటే త్రూ బ్రౌజర్ ద్వారా మనమైతే రిక్వెస్ట్ పంపించాలా. ఎవరికి పంపిస్తామంటే సర్వర్కి పంపిస్తాం. సర్వర్ ఏం చేస్తుంది అంటే డేటాబేస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. డేటాబేస్ నుంచి సర్వర్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని ఆర్గనైజ్ చేసి మనకి రెస్పాండ్ అవుతుంది బ్రౌజర్కి. బ్రౌజర్లో మనం చూస్తాం ఇక్కడ. ఓకేనా. అప్ టు మనం ఆర్డర్ ఏదైతే ప్లేస్ చేస్తామో దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. దాని వెనకాల జరిగేది ఇన్వెంటరీ కానీ, షిప్పింగ్ కానీ, బిల్లింగ్ కానీ అవన్నీ బ్యాక్ ఎండ్ కింద వస్తుంది. మనకు తెలిసి జరిగేదాన్ని ఫ్రంట్ ఎండ్, తెలియకుండా వెనకాల మిగతా వర్క్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి చూసినారా, అవన్నీ బ్యాక్ ఎండ్ కింద వస్తుంది. బ్యాక్ ఎండ్ సర్వర్తో మాట్లాడాలంటే అంటే మనము లాంగ్వేజెస్ నేర్చుకోవాలా. పైథాన్ అని, గో అని, జావా ఇట్లాంటి లాంగ్వేజెస్ బ్యాక్ ఎండ్తో వర్క్ అవుతూ ఉంటుంది. డేటాబేస్ టెక్నాలజీస్ వచ్చి MySQL, DynamoDB, ఎలాస్టిక్, Redis ఎక్సెట్రా ఇట్లాంటి టెక్నాలజీస్తో మనము డేటాబేస్ని నేర్చుకోవచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనం ఏదైతే ఒక యాప్ కానీ, వెబ్సైట్ కానీ ఓపెన్ చేసిన వెంటనే ఏదైతే మనం చూడగలుగుతున్నామో యూజర్ ఫ్రెండ్లీ అంటాం చూసినారా, దాన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఏపీఐ అనేసి ఒకటి విన్నాం చూడండి. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ఏపీఐ. అప్లికేషన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ త్రూ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అంటే అన్ని అప్లికేషన్స్ అనేది ఒకదానికి ఒకటి ఇంటరాక్ట్ అయ్యి కలిపి ఉండడాన్నే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటారు. దీంట్లో ఫ్రంట్ ఎండ్ తీసుకున్నాం. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కంపారిజన్ చూసినామంటే ఫ్రంట్ ఎండ్ HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇది ఆల్రెడీ చూసినాం. ఇమేజ్, టెక్స్ట్, కలర్, డ్రాప్ డౌన్స్ ఇవన్నీ మనం ఏదైతే ఫ్రంట్లో చూసామో అవన్నీ ఫ్రంట్ ఎండ్ కింద వస్తుంది. ఇది వచ్చి కస్టమర్స్ క్యాన్ ఇంటరాక్ట్ డైరెక్ట్లీ. మనం వచ్చి డైరెక్ట్గా దాంట్లో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఇవన్నీ చూడండి, నేను ఇప్పుడు చెప్పేదాన్ని బ్యాక్ ఎండ్లో మనకి పైథాన్, జావా, MySQL, MariaDB ఇవన్నీ మనము బ్యాక్ ఎండ్కి యూజ్ చేసే సాఫ్ట్వేర్స్, లాంగ్వేజెస్. కస్టమర్స్ కాంట్ ఇంటరాక్ట్ డైరెక్ట్లీ. దీంట్లో మ్యాక్సిమం మనము దీన్ని అయితే మనము టచ్ కూడా చేసిండాం. వెనక బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్కి ఇదైతే యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లౌడ్ అనేసి ఒక టాపిక్ ఉంటుంది. సర్వర్ దట్ ఆర్ యాక్సెస్డ్ ఓవర్ ది ఇంటర్నెట్. త్రూ ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ అయ్యే దాన్ని సర్వర్స్ ఏదైతే త్రూ ఇంటర్నెట్ యాక్సెస్ అవుతుందో దాన్ని క్లౌడ్ అంటారు. దాన్ని నా వర్డ్స్లో నేను రాసుకున్నాను. త్రూ ఇంటర్నెట్ విచ్ వీఆర్ ఇంటరాక్టింగ్ ఈజ్ కాల్డ్ క్లౌడ్. దానికి ఇంకా సింపుల్గా నాకు అర్థం అవ్వాలనేసి నేనైతే రాసుకున్నా. హౌ వీఆర్ యాక్సెసింగ్ ది సర్వర్ త్రూ ఇంటర్నెట్ అండ్ సాఫ్ట్వేర్ ఫర్ దట్ ఈజ్ కాల్డ్ క్లౌడ్. మనము సర్వర్ని ఎలా అయితే త్రూ ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేస్తామో దానికి కావాల్సిన సాఫ్ట్వేరే క్లౌడ్. ఇప్పుడు సింపుల్గా అర్థమైంటే చూడండి, మనము సర్వర్ని త్రూ ఇంటర్నెట్ ద్వారా ఎలా అయితే యాక్సెస్ చేస్తామో దానికి కావాల్సిన సాఫ్ట్వేరే మనకి క్లౌడ్ అనేది. క్లౌడ్ వచ్చి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ చాలామంది ఉన్నారు. దాంట్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ ఇట్లాంటి క్లౌడ్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు. వీటి వల్ల యూసెస్ ఏమంటే జీరో రిస్క్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. మనకి హార్డ్వేర్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళే ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఈ క్లౌడ్స్ అనేది మ్యాక్సిమం ఎప్పుడు వాడుతూ ఉంటామంటే ఎక్కువగా సేల్స్ వస్తుంది చూసినారా, గ్రేట్ ఇండియన్ సేల్ ఇట్లాంటి టైంలో హవర్కి సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఇంటరాక్ట్ అవుతారు వెబ్సైట్తో. అప్పుడు క్రాష్ రాకుండా ఉండేకి ఈ క్లౌడ్స్తో మనము ఇంటరాక్ట్ అయ్యి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇది వచ్చి నెక్స్ట్ వచ్చి క్లౌడ్ కంప్యూటింగ్. ఆన్ డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ క్లౌడ్స్ అనేది మ్యాక్సిమం ఎక్కువ వాడుతూ ఉంటారు. స్కేలింగ్ అనేది బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ యూజింగ్ ఆఫ్ సర్వర్. టైంని బేస్ చేసుకొని సేల్ ఎప్పుడైనా పెట్టినప్పుడు అప్పుడు ఎక్కువ సర్వర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సేల్ తక్కువ ఉన్నప్పుడు తక్కువ సర్వర్స్ని యూజ్ చేస్తుంటాం. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ స్టోరేజ్ డివైస్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లర్న్ విత్ డిపి.